నేను చూస్తే బాధగా ఉంటుంది. కన్న బిడ్డను వదిలి తల్లి ఒంటరిగా ఉండటం ఎంత బాధగా ఉంటుందో ఊహించగలను. అన్నయ్య, బాబు రోజు కళ్ళకు వస్తున్నాడు. వాడిని చూడాలన్న కోరికను అంచుకోలేకపోతున్నాను. ఒక్కసారి బాబుని తీసుకుని రమ్మని ఆయనకి కబురు పెట్టన్నయ్య. ప్లీజ్ ఇంట్లోకి తీసుకురాను. ఒక్కసారి వాడిని కళ్ళారా చూసి మళ్ళీ పంపించేస్తాను. అమ్మకు ఏదో ఒక రోజున మన ఇద్దరి విషయం తెలియకపోతే, అందుకని గోపిని లతను డాక్టర్ గారిని రమ్మని నేను కాశ్మీర్ ఫోన్ చేశాను. కాసేపట్లో నీ బాబు, ఆ బాబు తండ్రి ఇద్దరు నీ వద్ద దగ్గరికి వస్తారు. పద్మకు పెళ్ళయిందా? అయ్యిందమ్మా, పెళ్లి అయిపోయింది. పెళ్లి కాకుండానే పద్మకు నెల తప్పిందని ఆ మాధవ్ కంగారు పడి గోపికిచ్చి పెళ్లి చేసేశాడు. పద్మ కాశ్మీర్ వెళ్లి బిడ్డను కానీ ఆ బిడ్డను గోపిగడ్డ దగ్గర వదిలిపెట్టి తిరిగి చక్కగా వచ్చేసింది. వాడంతస్తెక్కడా, మనంతస్తెక్కడా? ఎంత అప్రతిష్ట, ఎంత అప్రతిష్ట! నువ్వు పెళ్లి చేసుకున్నావా? చెప్పు, మాట్లాడే. ఈ వంశ ప్రతిష్ట పాడు చేయడానికి నా కడుపులో చెడ పుట్టారు. నువ్వు మాతో కలిసి నన్ను మోసం చేస్తారా? మోస్ట్ వెల్కమ్, మోస్ట్ వెల్కమ్. పద్మా, అన్నయ్య, ఇదిగోనా మన హీరో. ఆగు. కన్న తల్లి గుండెల్లో విచ్చుకత్తులు గుచ్చి తల్లి రుణం మహాబాగా తీసుకుంటున్నా మాధవ్. అమ్మా, కాశ్మీర్లో నువ్వు చేసిన ఘనకార్యం నాకు తెలిసింది. బిడ్డ కాదు, ఇంటి ప్రతిష్టను మంటగలిపితే నేను భరిస్తాను. ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. అమ్మా పద్మ, నువ్వు లోపలికెళ్ళు. అమ్మా, వాళ్ళ పెళ్లి తరగలేదని ఒక్క మాటలో తేల్చడానికి వీరుడైన బంధం ఏర్పడిందమ్మా. వాళ్ళ పెళ్లికి రుజువుగా, వాళ్ళ అన్యోన్యతకు ఫలితంగా పుట్టిన ప్రాణి ఇడుగు నీ మనవుడు ఇడుగోమ్మా. మనవడేమిటి? నా బిడ్డకు పెళ్లే జరగలేదు. నా బిడ్డ పెళ్లి నా చేతుల మీదుగా జరగాలి. జమీందారుల సంబంధాన్ని కలుపుకొని రంగవైభవంగా పెళ్లి చేస్తాను. అమ్మా, నువ్వు బిడ్డల కింద తల్లి కట్టిన మాంగళ్యాన్ని తెచ్చేసి పుట్టిన బిడ్డల్ని చంపేసి ఒక ఆడుది మళ్ళీ పెళ్లి కూతురులా కళ్యాణ మంటపంలో అడుగు పెట్టగలదా అమ్మా? అదంతా నాకు అనవసరం. నా కూతురు పెళ్లి రహస్యంగా ఊరు పేరు లేని వారితో జరిపించే హక్కు ఎవరిచ్చారు నీకు? నాలో ప్రవహించే రక్తం ఇచ్చిందమ్మా. నా ఇంటి పేరు ఇచ్చిందమ్మా నాకు అధికారం. నీ బిడ్డ పెళ్లి కాకుండా తల్లి కావటం మన వంశానికి గౌరవమా అమ్మా? నీ కూతురు ఒకరి వల్ల తల్లి మరొకరి పెళ్లాడటం మన వంశానికి ప్రతిష్ట అమ్మా. అందుకే ఈ రహస్యం బయటికి పక్కకుండా గప్చుప్పుగా పెళ్లి చేశాను. మన వంశ ప్రతిష్ట నీకు ఆరోపణం అయితే నాకు పంచ ప్రాణాలమ్మా. దాన్ని కాపాడవలసిన బాధ్యత ఈ వంశంలో పుట్టిన నాకు ఉంది. వెళ్ళేనా చెప్పు. 600 ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. అతని ఇంటికి రావడానికి వీల్లేదు. పద్మ అతను కలుసుకోవడానికి వీల్లేదు. వీలు లేదు. భార్యాభర్తల్ని తల్లి బిడ్డల్ని వేరు చేసే అధికారం ఎవరికీ లేదు. దాన్ని కన్న తల్లిని, ఆ అధికారం నాకుంది. లేదమ్మా. తండ్రికి కూతురి మీద అధికారం పెద్ద ఎవరికేనమ్మా. తల్లికి బిడ్డ మీద అధికారం పెళ్ళేమ్మా. ఆ బిడ్డకు పెళ్ళైన తర్వాత, ఇంటి పేరు మారిన తర్వాత పుట్టింటి వారు చుట్టాలుగానే మిగిలిపోతారమ్మా. నా మాట వినమ్మా. గోపిని లోపలికి రానియమ్మా. గోపి, కమాన్. ఇడుగానమ్మా నీ బిడ్డ. గోపి, లోపలికి రా. ఆగు. అమ్మా, ఆ తల్లి బిడ్డలు వేరు చేసావా నీ బిడ్డ నీకు దూరం అయిపోతుంది. గోపి నల్లుడిగా ఇంట్లోకి రానిచ్చావా సరే, లేదా పత్రాయికి వెళ్ళిపోతుంది. రా పద్మ. మాధవ్, ఆగు. ఏమిటా ఇది? జీవితం అమ్మా. వంశ ప్రతిష్ట ఇనప కూడా ఎన్నాళ్ళు మన కళ్ళకు కనపడకుండా చేసిన జీవితం అమ్మా. పద్మ, రా. నా బిడ్డ నాకు దూరం కావడానికి వీల్లేదు. రమ్మను, అతను ఇంట్లోకి రమ్మను. మన ఇంటి ప్రతిష్ట మట్టే మారైపోయి రమ్మను, అతనే ఇంట్లోకి రమ్మను.
నాకేటో చాలా బాధగా ఉంటుంది పద్మ. ఎందుకండి? క్షణక్షణం మీ అమ్మగారు నేను కోరుకున్నది నిన్నే తప్ప నీ ఆస్తిని అంతస్తుని చూసుకో. వాటి మీ అమ్మగారికి ఆస్కారం కూడా కలగటం. మా అమ్మ సంగతి నాకు తెలుసండి. మాట ఎంత పెలుసు, మనసు అంత మెత్తన. 4 రోజుల్లో అన్ని చక్కబడతాయి. మనవాడిని ఎత్తుకోవాలని, వాడి చేత అమ్మమ్మ అనుకోవాలని ఆవిడికి మాత్రం ఉండదా చెప్పండి? బాబు బంగారు తండ్రి, ముగ్గుల తండ్రి, బాబు బాబు. అదండి జోక్. అదే అది కాదనుకున్నానే, ఇదే అన్నమాట. ఆగమ్మా, మంచి జోక్స్ లో ఉన్నావు. ఆగమ్మా, తర్వాత ఏంటి? ఏమిటమ్మా? సరే, నువ్వు చదువుతూ ఉండు. వండర్ఫుల్, వండర్ఫుల్, వండర్ఫుల్. నా పట్టు బెట్టంతా చెడగొట్టాడురా ఈ బడుద్దాయిగా. బొట్టు పెట్టి ఎవడే కానీ ఒకసారి అద్దంలో చూసుకో. నవ్వుతుంటే ఎంత కళకళలాడుతున్నావు. స్వాతిపత్తలాగున్నా. పెద్దవాళ్ళ మధ్య పెరిగిన స్పర్ధను ఈ బుడతడు తీర్చాడనమాట. అలా లేడు. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. అమ్మకి ఆ విషయం కూడా చెప్పు. ఏ విషయం మేడం? అబ్బే ఏంటి? ఏమీ లేకపోవడం ఏంటన్నయ్య? అమ్మా, కాశ్మీర్ లో లత అని ఒక తెలుగమ్మాయిని అన్నయ్య ప్రేమించాడు. నువ్వు ఒప్పుకుంటే ఆ అమ్మాయి వదిలిగా ఇంట్లో అడుగు పెడుతుందమ్మా. పంతాలు పట్టింపులు మూర్ఖత్వం అని ఇప్పుడు తెలుసుకున్నాను. ఎవరికి కావాల్సిన వ్యక్తులు వాళ్ళు వెతుక్కుంటుంటే కాదండా అవివేకం. ఆదవ్, ఆ పిల్లని వాళ్ళని రమ్మను. పెళ్లి విషయం మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. అమ్మా, అన్నయ్య వాళ్ళు వచ్చారు. అమ్మా, లత, చిరంజీవ. అమ్మా, లత నాన్నగారు. మాధవ్, ఉందా దౌర్భాగ్యుని బయటకు గంటే. అమ్మా, మనిషి రక్తం తాగే కిరాతకుడు నా కంటికి కనపడకూడదు. ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది? మాధవ్, ఇతను నీ తల్లి నొసట కుంకుమను తుడిపేసిన దుర్మార్గుడు. నీ తండ్రిని పొట్టను పెట్టుకున్న దౌర్భాగ్యుడు. అమ్మా, పొరపడుతున్నారమ్మా. అమ్మా, అసలు ఏమైందో చెప్పమ్మా. ఏం జరిగిందమ్మా? ఇతను మీ నాన్నగారి దగ్గర బాగా స్నేహం నటించి దగ్గరయ్యాడు. ఇతనితో చదివిన పాపానికి మీ నాన్నగారు ఇతని డాక్టర్ చదివించాడు. మీ నాన్నగారు ఎప్పుడూ ఇతనికి ఏదో విధంగా సహాయం చేస్తూనే ఉండేవారు. పద్మం కడుపులో ఊపి పోసుకున్నదని తెలిసిన రోజున మా అల్లుడికి చెల్లెలు తమ్ముడు పుట్టబోతున్నారా? చాలా సంతోషాన్ని వార్త చెప్పావురా. రేపే మీ అందరికి గ్రాండ్ గా పార్టీ ఇస్తున్నాను. సారీ, రేపు మా ఊరు వెళ్తున్నానే. ఊరా? ఎందుకు? నీకు తెలియండి, అనుకోకుండా అప్పులు చేయాల్సి వచ్చింది. అప్పుల వాళ్ళ ఒత్తిడి ఎక్కువైంది. మా ఊరు వెళ్ళి ఉన్న కాస్త పొలం అమ్మేసొద్దామని. పొలం అమ్ముతావా? ఇడియట్. ఆ పెన్నిలా ఇవ్వు. ఈ పెన్ను కూడా నువ్వు ఇచ్చిందేరా? అది సరే, ముందు ఎంత కావాలో చెప్పు. ఎన్నిసార్లు నీ సహాయం తీసుకో, నాకు సిగ్గా ఉంది. ఇంకేం మాట్లాడు, ముందు ఎంత కావాలో చెప్పు. ఓ 10,000 దాకా కావాల్సి ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ 10,000. ఒరే, స్నేహితుడికి 10,000 రూపాయల విలువ కూడా ఇవ్వవన్నమాట. షూట్ చేసి పారేస్తాను ఇడియట్. చాలా థ్యాంక్స్. ఎవరు? ఎవరని? అయ్యో, మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించిన రాక్షసుడు ఎవరండి? ప్రభాకర్. ఏమిట్రా నువ్వు అనేది? నేను నిన్ను? షటప్. నేను వాళ్ళ లేకి బుద్ధులేంతరా? నీకెంత డబ్బు కావాలంటే అంత ఇస్తున్నాని, సొంత తమ్ముళ్లాగా చూసుకుంటున్నాని నన్నే వెన్నుపోటు పొడవాలని చూస్తున్నావా? నా తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నాకేమీ తెలియదు. నో, నేను దేవుడు కూడా క్షమించు. నిన్నిప్పుడే అరెస్ట్ చేయించగలను. కానీ మన స్నేహబంధం నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేను ప్రభాకరం. ఓ, ఈ క్షణం నుంచి ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. రాజా, నో. అమ్మా, నేను అంత దుర్మార్గున్నా అమ్మా?
చెప్పమ్మా, రాజాకి చెప్పమ్మా. ఏం చెప్పమంటావు? జరిగిందంతా మర్చిపోమని చెప్పి నా బ్రతుకు సర్వనాశనం చేసుకోమంటావా? అమ్మా రాజా, నువ్వు నేర్చిన విద్య నీ భిక్ష, నేను కట్టిన బట్టలు నీవి, ఈ శరీరంలో అణువణువును వెతుకు తిని పెరిగినవేరా. అలాంటి నీకు నేను ద్రోహం చేస్తానా? అన్నం పెట్టిన చెయ్యినే నరికి అంతటి ద్రోహిని కాదురా నేను. వెళ్ళిపోతాను, వెళ్ళిపోతాను. నువ్వు బాధ కలిగిస్తే మళ్ళీ ఈ జన్మలో కనిపించదు. కానీ నేను ఏ మూలో రాలిపోయే లోపు నువ్వు నిజం తెలుసుకోగలిగితే అంతే చాలు. ఆ 5వ తనాన్ని నాకు నిలబెట్టిన ఆ స్వామికి ఒకసారి దండం పెట్టుకోవాలి. తిరుపతికి వెళ్ళొద్దామండి. అలాగే, రేపే వెళదాం. తిరుపతిలో స్వామి దర్శనం చేసుకుని కార్డు బయలుదేరి అయితే తిరుపతి. మమ్మల్ని చంపాలని మా సార్లు బుద్ధి లోయలోకి పెట్టింది. వారు బాబును బయటపడేలా చేయగలిగే కానీ రక్షించుకోలేకపోయారు. అయ్యయ్యో, ఎంత పని జరిగింది. ఇంట్లోకి నువ్వు వస్తుంటే నా ఉత్తరం రాశారు కదా, అందుకే చూడ్డానికి వచ్చావేమో అనుకున్నాను. ఆ దుర్మార్గులు ఎవరో ఆశ కోసమే పనిచేసి ఉంటారండి. ఆయన స్నేహితులా నటిస్తూ ప్రభాకర్ ఆయన దుర్మార్గుడు. మొన్ననే ఆయన పొట్టను పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఇది కూడా వాడి పని అయి ఉంటుందంటారా? అన్నయ్య గారు, కమల బాబు ఇక్కడ ఉన్నాడని తెలిస్తే ఆస్తికి వారసుడని వీణ్ణి కూడా చంపడానికి హంతకుడు. వీణ్ణి కూడా నీ కూడా తీసుకెళ్ళు. నే పంపమనే దాకా వీణ్ణి మీ దగ్గరే పెంచమ్మా. కమల, నాకు ఉపకారం చెయ్యమ్మా. నీ కాళ్ళు పట్టుకుంటాను. అదే మాట సువత్సల. బాబుని మాతో పెంచటం పిల్లలు లేని మాకు ఒక వరంగా అనుకుంటాం. కానీ వీడిని వదిలి నువ్వు ఉండగలవా? పాస్పోర్ట్ కోసం ప్రయత్నించేద్దాం, లేదా కొన్నాళ్ళు అయ్యి మనందరం కలిసి పెడదాం. మీరు కూడా మాతో వచ్చేయకూడదమ్మా. ఆయన ప్రారంభించిన వ్యాపారాలు, ఫ్యాక్టరీలు మూతపడకూడదు. అవన్నీ నేనే నిర్వహిస్తూ వాటిల్లో ఆయన రూపం చూసుకుంటాను. ఏనాడైనా నా మాంగళ్యాన్ని తెంపిన ఆ రాక్షసుడి మీద పగ తీర్చుకుంటాను. ఆ ఆశతోనే, ఆ తపనతోనే ఇన్నేళ్లు జీవించాను. మాధవ్ కేవలం డబ్బు కోసం తన స్నేహితుడిని చంపిన దుర్మార్గుడితో సంబంధం చేసుకోమంటావా? మీ నాన్నగారిని అమానుషంగా చంపిన ఈ కిరాతకుడు కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకుంటావా? రాజారావు ప్రమాదంలో చచ్చిపోయాడని విన్నానమ్మా. ఆ నేరం నేనే చేశానని మీరు నమ్ముతారని ఊహించలేదు. అలా ఊహించుంటే ఆ రోజే వచ్చి మీ కాళ్ళ మీద పడేవాడిని. రాజారావు నాకు ప్రాణానికి ప్రాణం. వాడిని నేను చంపుకుంటానా? బాబు మాధవ్, నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నాకు ఏమీ తెలియదు. రాజా నేను సన్నిహితంగా ఉండటం చిదానందానికి ఇచ్చేది కాదు. ఒకరోజు రాజా మీద హత్యా ప్రయత్నం జరిగింది. ఆ హత్యా ప్రయత్నం నేనే చేసినట్టు రాజాను నమ్మించాడు చిదానందం. ఇది నిజం. ఇదే నిజం మిమ్మల్ని నమ్మించడానికి నా దగ్గర నా మాట తప్ప మరే ఆధారం లేదు. చిదానందం ఎక్కడ? ఎందుకు? ఆటగానే నేనుండగా ఆ రామయ్య తండ్రి మా నాన్నను పొట్టన పెట్టుకుని వాడిని ప్రాణాలతో వదలను. చిదానందం మా నాన్న నిర్దోషి, మా నాన్న నిర్దోషి. ఆ మాధవకు మన గురించి తెలిసిపోయిందా? తెలిసింది. నిజం నిరూపిస్తా, చిదానందం శీలానికి శిక్ష వేస్తా అంటూ నా మీద రెచ్చిపోయి నన్నే బాధాడు. నువ్వే ఏదో దారి చూపించాలి. ఇంకాస్త బతిమాలు చిదానందం. కథానాయకుని గొల్లభావం బతిమాలినట్టు బతిమాలు. అలా నాకు సదాడు. ఇదిగో ఎలాగోలా ఈ గన్నం గడిచి పిన్నం బయటపడేలా నువ్వే చూడాలి. కాదనకు ప్లీజ్, గడ్డం పట్టుకొస్తాను. ఇలా రా దానికి. ఇక గుడి గంటలు మ్రోగించి శంకరాభరణం ఆలాపిస్తాను. చూడెలా తిప్పుతాను రంగుల రాట్నం.